విదేశీ పర్యటనల పేరుతో యూట్యూబ్ లో పాపులారిటీ సంపాదించిన నా అన్వేష్ నోటి దూల ఎటువంటి పరిస్థితికి దారితీసిందో మనం అందరం చూస్తూనే ఉన్నాం. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు బిగ్ టీవీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ గారు లైవ్ లో జాయిన్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారు. అశోక్ గారు చెప్పండి, మనం చూస్తూ ఉన్నాం నా అన్వేషణ అవినాష్ అంటే చాలా మందికి కూడా అభిమానం ఉండింది. అతను చేసే వీడియోలకు కోట్లాదిగా కూడా సబ్స్క్రైబర్స్ ఉన్న పరిస్థితి. కానీ తాజాగా అతను చేసిన వ్యాఖ్యలతోటి ఒక్కసారిగా కూడా హిందూ సమాజం అంతా కూడా వచ్చింది. అతన్ని అమ్మనా తిట్లు తిడుతున్నారు. అతను చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మరి అతనిపై ఎటువంటి యాక్షన్ ఉండబోతుంది, అసలు సభ్య సమాజానికి అతను ఇస్తున్న మెసేజ్ ని ఎలా చూడాలంట? ఈ మధ్యకాలంలో ఒక వ్యక్తి మీద లేకపోతే ఒక యూట్యూబర్ మీద ఈ స్థాయిలో వ్యతిరేకత రావడం అనేది మొట్టమొదటిసారి. ఎంటైర్ సోషల్ మీడియా అంతా కూడా ఈరోజు నా అన్వేష్ మీద వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. పర్టికులర్గా అతన్ని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. రెండోది హిందూ మతం గురించి, హిందూ దేవతల గురించి అతను చేసిన కామెంట్స్ కావచ్చు, 14 ఏళ్ల పాప పైన తాను సెక్స్ చేశానని చెప్పిన పదాలు కావచ్చు, ఆడవాళ్ళని గుడ్డలిప్పుకుని తిరగమని చేసిన కామెంట్స్ కావచ్చు, గరికపాటి అండ్ శివాజీ మీద చేసిన కామెంట్స్, ఇవన్నీ కూడా ఎంటైర్ వ్యవస్థలో ఒక అలజడిని రేపాయి. ఎందుకు అంటే ఇవాళ అన్వేష్ అనే వ్యక్తి గురించి ఎందుకు డిస్కస్ చేయాల్సి వస్తుందంటే మోస్ట్ పాపులర్ పర్సన్ అయిపోయాడు గత 2-3 ఏళ్లలో. కరోనా తర్వాత బేసిక్గా అంతకుముందు ట్రావెలర్స్ గురించి ఎవరూ పట్టించుకునేవారు కాదు. కరోనా టైంలో అందరూ జనమంతా కూడా ఇళ్ళ దగ్గర ఖాళీగా కూర్చుని ఇష్టం వచ్చినట్టు మొబైల్ చూడటం మొదలుపెట్టారు. అందులో యూట్యూబ్ ఛానల్స్ని చూడటం మొదలుపెట్టారు. అందులో భాగంగానే అప్పుడు దేశాలన్నీ కూడా తిరుగుతూ ఇతను చేసిన వీడియోల్ని ఏదో కొత్తగా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా అని ఇతర వీడియోలన్నీ కూడా చూశారు. అది కూడా శ్రీకాకుళం స్లాంగ్లో అతను చెప్పే విధానం చూసి కొంత జనం అంతా కూడా ఇంట్రెస్టింగ్ అని అతని వీడియోలన్నీ చూశారు. దాంతో అతనికి ఈరోజు 18 లక్షల మంది సబ్స్క్రైబర్స్ యూట్యూబ్లో వచ్చారు. అలాగే ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో కూడా మిలియన్స్లో ఫాలోవర్స్ ఉన్నారు. ఇదంతా చూసుకున్న తర్వాత కోట్ల రూపాయల ఆదాయం అన్వేష్కి వచ్చింది. సో అది తర్వాత నుంచి తన భాష మారిపోయింది, తన తీరు మారిపోయింది. తనకు వచ్చిన డబ్బు అహంకారం కావచ్చు, సబ్స్క్రైబర్స్ పెరగటం వల్ల వచ్చిన అహంకారం కావచ్చు, దాన్ని చూసుకుని విచ్చలవిడిగా మాట్లాడటం, మతాలను ఉద్దేశించి తప్పుడు మాటలు మాట్లాడటం అనేది మొదలుపెట్టాడు. గతంలో బెట్టింగ్ యాప్ల మీద అతని శైలి తీవ్ర వివాదాస్పదమైంది. బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేసే వాళ్ళ గురించి విమర్శించవచ్చు, తప్పేమీ లేదు, వాళ్ళని తప్పు పట్టచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ అదే క్రమంలో ఎవరైతే బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసిన వాళ్ళందరినీ బూతులతో విరుచుకుపడటం, తల్లులను పట్టుకుని తిట్టడం, ఏకంగా బయ్యా సన్నీ యాదవ్ లాంటి వ్యక్తులను పట్టుకుని మీ అమ్మ వ్యభిచారం చేసిందని, ఇలా వ్యభిచారం చేస్తూ మీ తల్లి వ్యభిచారం చేస్తుంది, ఇట్లా రకరకాల దారుణమైన మాటలు తల్లుల గురించి మాట్లాడటం పైన సొసైటీలో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. అట్లే కాకుండా తెలంగాణ డీజీపీ అండ్ మెట్రో డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కూడా 300 కోట్ల రూపాయలు బెట్టింగ్ యాప్ల ద్వారా సంపాదించారంటూ కొన్ని తప్పుడు కామెంట్స్ చేయటం, వాళ్ళు కేసు పెట్టడం, సైబరాబాద్లో అతనికి మీద కేసు ఫైల్ చేయడం జరిగింది. ఇట్లాగే అనేక కేసులు ప్రస్తుతం ఇండియాలో నా అన్వేష్ మీద నమోదయ్యాయి. ఇదే క్రమంలో కొంత తగ్గాడు ఈ మధ్యకాలంలో. మళ్ళీ యథావిధిగా ట్రావెలింగ్ వీడియోలు చేసుకుంటున్నాడు కదా అనుకునే టైంలోనే ఇప్పుడు మరొకసారి రెచ్చిపోయాడు. అది కూడా ఈ శివాజీ వివాదాన్ని అడ్డం పెట్టుకుని ఏదో చెప్పబోయి ఎక్కడికో వెళ్ళిపోయి ఈ రకమైన తప్పుడు కామెంట్స్ చేయటం ఎంటైర్ హిందూ సమాజాన్ని అలజడి రేకెచ్చింది. అందుకే నేను ఒక ట్రావెలర్ గురించి, ఒక యూట్యూబర్ గురించి మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే అతనికి ఉన్న సబ్స్క్రైబర్స్ని బట్టి అతని ప్రభావం సొసైటీ మీద అంతలా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అతను చేసిన పనిని, అతను మాట్లాడిన విధానాన్ని తప్పుపట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి దాని గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. యావత్ హిందూ సమాజం ఈరోజు నా అన్వేష్ని అసహించుకుంటోంది. అతని యూట్యూబ్ ఛానల్కి ఉదయం నిన్నటి నుంచి ఇప్పటి వరకు 7 లక్షల మంది, ఏకంగా 7 లక్షల మంది అన్సబ్స్క్రైబ్ చేశారు. ఇంకా ఎంతోమంది లక్షల మంది రిపోర్ట్ కొట్టారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రాముల్లో ఉన్న అతని ఫాలోవర్స్ అంతా కూడా రిపోర్ట్ కొట్టి అన్ఫాలో చేసేస్తున్నారు. ఇక్కడ అన్ఫాలో చేస్తున్నారు, అక్కడ అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు. ఒక్క రోజులో ఇన్ని లక్షల మంది డ్రాప్ అయిపోయిన యూట్యూబర్ బహుశా అన్వేష్ ఒక్కడ మాత్రమే. సో ఇప్పటికైనా అతని అహంకారం దిగిందా అంటే అది కూడా లేదు. ఎంత విమర్శలు వస్తుంటే దాన్ని అడ్డం పెట్టుకుని ఇంకా వెటకారంగా అతను మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు, ఇంకా కించపరిచే ప్రయత్నమే చేస్తూ ఉన్నాడు. ఇవాళ ఒకటి తనకు సంబంధం లేని విషయం, బేసిక్గా అతను ఒక ట్రావెలర్. ఆయా దేశాలకు వెళ్ళు, కొత్త విశేషాలు చూపించు, వింతలు అవన్నీ కూడా చూపించు, వాటిని జనం అంతా కూడా ఇంట్రెస్టింగ్గా చూస్తారు. అది మానేసి సంబంధం లేని విషయాలు, గతంలో ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ గురించి, జగన్ గురించి, పవన్ కళ్యాణ్ గురించి, చంద్రబాబు గురించి తప్పుడు కామెంట్ చేశాడు. ఆ తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిట్టడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు విరుచుకుపట్టడంతో వెనక్కి తగ్గి క్షమించమని అడిగాడు. ఆ తర్వాత బెట్టింగ్ యాప్ల దాంట్లో వివాదంలో జోక్యం చేసుకున్నాడు. ఆ తర్వాత తిట్టులు తిని కేసులు నమోదైన తర్వాత కొంత వెనక్కి తగ్గాడు. ఇప్పుడు ఏకంగా శివాజీ ఇష్యూ నడుస్తుంది. హీరో శివాజీ
కొన్ని కామెంట్స్ చేశారు ఆడవారి దుస్తుల గురించి. ఆ తర్వాత అతను సామాన్లోనే పదవి వాడటం వల్ల విమర్శలు రావడంతో వెనక్కి తగ్గి క్షమాపణ చెప్పాడు. మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చింది, విచారణకు అటెండ్ అయ్యాడు. ఇదంతా నడుస్తోంది, ఒక లీగల్గా ప్రొసీజర్ నడుస్తోంది. సరే, అతన్ని విమర్శించేవాడు కొంతమంది విమర్శిస్తూ పెడుతున్నారు, సపోర్ట్ చేసేవాడు సపోర్ట్ చేస్తూ పెడుతున్నారు. ఇది ఒక వ్యవహారం నడుస్తోంది. సరే, ఇది ఏమాత్రం సంబంధం లేని అన్వేష్ అనే వ్యక్తి కేవలం వ్యూస్ కోసం, అన్వేష్ అనే వ్యక్తి కేవలం వ్యూస్ వస్తాయి అనుకుంటే ఎలాంటి తప్పుడు వీడియో అయినా చేస్తారు అనడానికి ఇది ఒక ఉదాహరణ. గతంలో బెట్టింగ్ యాప్ల విషయంలో కూడా అంతే, కేవలం వ్యూస్ కోసం ఆ రోజు సొసైటీలో ఏ ఇష్యూ మీద ఎక్కువ బర్నింగ్ టాపిక్ నడుస్తుందో దాన్ని తీసుకోవటం, దాని మీద ఒక చిల్లర వాగుడు వాగటం, దాన్ని పోస్ట్ చేయగానే వ్యూస్ విపరీతంగా పెరిగిపోతాయి, సబ్స్క్రైబర్స్ విపరీతంగా పెరిగిపోతారన్న ఉద్దేశంతో ఇలాంటి తప్పుడు వీడియోలు చేస్తున్నారు. నిన్న చేసిన వీడియోలో శివాజీని గరికపాటిని ఉద్దేశించి విమర్శించే క్రమంలో అతను చేసిన వీడియోలో అత్యంత దారుణమైన మాట, సీతాదేవిని ద్రౌపదిని రేప్ చేశారు అన్న మాట మాట్లాడాడు. అంటే ఇతను రామాయణం చదివాడా, అసలు ద్రౌపది గురించి తెలుసా అనేది కనీసం మినిమం నాలెడ్జ్ అనేది కూడా లేకుండా, ఈవెన్ ప్రతి ఒక్కళ్ళు ఇవాళ రేపు ఏదైనా సబ్జెక్ట్ కావాలంటే గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు, లేకపోతే జెమినీనో గ్రోక్ను అడుగుతూ ఉన్నారు, తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాంటిది ఏమాత్రం చిన్న అవగాహన లేకుండా మిడిమిడి జ్ఞానంతో హాఫ్ నాలెడ్జ్తో ఈ తప్పుడు మాటలు చేశాడు. సీతాదేవి పైన అత్యాచారం చేశారని, ద్రౌపదిని అత్యాచారం చేశారు అంటూ తప్పుడు మాటలు మాట్లాడారు. అసలు రామాయణం గురించి, భాగవతం గురించి, లేకపోతే తెలిసిన వాళ్ళు ఎవరు కూడా ఇలాంటి తప్పుడు మాటలు ఎప్పుడు కూడా మాట్లాడరు. ఇవాళ రేపు చిన్నపిల్లలకు కూడా రామాయణం గురించి అవగాహన ఉంటుంది. సీతాదేవిని రావణాసురుడు ఎందుకు ఎత్తుకుపోయాడు, అతను ఎత్తుకుపోవటం వల్ల అతనికి ఎలాంటి చావు వచ్చింది అనేది అందరికీ కూడా తెలిసిందే. కురుక్షేత్ర యుద్ధం ఎందుకు జరిగింది, ద్రౌపది కొంగులాగింది ఎవరు, ఇదంతా కూడా అందరికీ తెలిసిందే. అలాంటి చిన్న చిన్న సబ్జెక్టు కూడా తెలియకుండా ఈ రకంగా ద్రౌపదిని సీతాదేవిని అత్యాచారం చేశారు అన్న కామెంట్ చేశాడు. రెండోది, హిందువులు 31,000 మంది అమ్మాయిలపైన అత్యాచారం చేశారు హిందువులు అని ఒక మతాన్ని ఉద్దేశించి, ఒక మతం వాళ్ళు, అంటే హిందూ మతానికి సంబంధించిన మగవాళ్లే 31,000 మంది అమ్మాయిని అత్యాచారం చేశారంటే ఎక్కడెక్కడ తప్పుడు లెక్కలన్నీ కూడా పట్టుకొచ్చాడు. ఏ రికార్డ్స్లో ఉందో కూడా ఈ సంగతి తెలియదు. ఎక్కడ 31,000 మంది అమ్మాయిలు అత్యాచారానికి గురయ్యారు, ఏ హిందువులు వాళ్ళని అత్యాచారం చేశారు, ఏదీ లేదు. నోటికొచ్చింది ఇష్టం వచ్చినట్టు వాగేయటం, అలా వాగేసి సెన్సేషన్ అయితే దానివల్ల సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, వ్యూస్ పెరుగుతారని ఒక చిల్లర ప్రయత్నం నాన్-వెజ్ చేసే ప్రయత్నం చేశాడు. దాన్ని ఇప్పుడు సొసైటీ అంతా అసహించుకుంటోంది. నిన్న మొన్నటి వరకు అతను ట్రావెలింగ్ వీడియోలు చూసి అభిమానించిన వాళ్ళు కూడా ఈరోజు ముఖాన్ని ఉమ్మేసే పరిస్థితి ఏర్పడుతుంది. అతను ఇండియాకి తీసుకొచ్చి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంకొకటి అన్నిటికంటే దారుణమైన విషయం సోషల్ మీడియాలో నడుస్తుంది. నా అన్వేష్ మీద అతను ఒక 14 ఏళ్ల మైనర్ బాలిక ఒక 1000 రూపాయలు కావాలి, ఆర్థిక సాయం కావాలని అడిగితే ఆమెతో సెక్స్ చేసి ఆమెకు 1000 రూపాయలు ఇచ్చానన్న మాట చెప్తూ ఉన్నారు. అంటే అతని మీద పోక్సో యాక్ట్ కింద కేసు పెట్టాలని. ఇలాంటి వ్యక్తి, అంటే 14 ఏళ్ల అమ్మాయితో సెక్స్ చేసి 1000 రూపాయలు ఇచ్చానని చెప్పిన అన్వేష్ అనే వ్యక్తి సొసైటీలో బతికే హక్కు ఉందా అని మరికొంతమంది ప్రశ్నిస్తూ ఉన్నారు. ఒక మైనర్ బాలికతో, అది కూడా ఒక మైనర్ బాలికని ఒక విధంగా అత్యాచారం చేసినట్టే. అలాంటి వ్యక్తి ఆడవాళ్ళ గురించి, ఆడవాళ్ళ దుస్తుల గురించి మాట్లాడే అర్హత నీకు ఎక్కడదో అనేది ఇప్పుడు ప్రధానంగా రైజ్ చేస్తున్న ప్రశ్న. అందుకని నా అన్వేషణ అనేవాడు చచ్చిపోయాడు అంటూ అతని మెడలో దండేసి ఏకంగా అతనికి నివాళులర్పిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే పరిస్థితికి వచ్చింది. అంటే ఒక యూట్యూబర్ని ఈ స్థాయిలో అసహించుకోవటం అనేది బహుశా ప్రపంచ చరిత్రలో ఇదే మొదటిసారి అయి ఉండొచ్చు. సో ఇదే క్రమంలో ఇంకో మాట ఏమంటాడంటే, ఆడవాళ్ళందరూ మీరు గొడ్డలిప్పు తిరగండి, మిమ్మల్ని ఎవడన్నా క్వశ్చన్ చేస్తే నా వీడియో చూపించండి అంటూ. రెండోది, మగవాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ గురించి, ఆడవాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ గురించి ఒక పుచ్చకాయని లేకపోతే ఇంకో కీర దోసకాయని పట్టుకొచ్చి దాన్ని చూపించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయటం. అంత మొత్తం బూతు, వల్గర్, అత్యంత దారుణమైన భాషలో గరికపాటిని ఉద్దేశించి, శివాజీని ఉద్దేశించి అతను మాట్లాడిన తీరు. సో మొత్తం అసహించుకుంటున్నారు. అంటే అతను ఇన్నాళ్ళు సంపాదించుకున్న క్రెడిబిలిటీ కావచ్చు, అతనికి సంపాదించుకున్న సబ్స్క్రైబర్స్ కావచ్చు, మొత్తం ఎగిరిపోతున్నాయి. చివరికి రేపో మాపో అతను చేసిన వీడియోలు కూడా భవిష్యత్తులో ఎవరు చూసే పరిస్థితి కూడా ఉండకపోవచ్చు. అంటే ఈ స్థాయిలో నష్టపోయిన యూట్యూబర్ కూడా ఇతనే. పైగా ఒక తెలుగువాడై ఉండి, బహుశా ఇటు వైజాగ్కి సంబంధించిన వ్యక్తి అని చెప్తూ ఉన్నారు. సో చాలా చిన్న స్టేజ్లో కష్టపడి ఎదిగానని, సో తన తండ్రి సెక్యూరిటీ గార్డ్ అని చెప్పాడు. సో ఈ కారణాలతో అతను జనానికి దగ్గరయ్యాడు. పైగా అతను మాట్లాడే విధానం కావచ్చు, అతను చూపించే వీడియోస్, ఇవన్నీ చూసి ఇన్స్పైర్ అయ్యారు. కానీ ఇప్పుడు అతన్ని అసహించుకుంటున్నారు జనం అంతా. ఇవాళ దాదాపు 7 లక్షల మంది సబ్స్క్రైబ్ చేశారు. ఇంకా ఎన్నో కోట్ల మంది అతన్ని అన్ఫాలో చేస్తూ ఉన్నారు. మొత్తం సోషల్ మీడియాలో అతనికి ఉన్న ఆ క్రేజ్ అంతా కూడా పోతుంది. యూట్యూబ్లో ఉన్న సబ్స్క్రైబర్స్ వెళ్ళిపోతే రేపటి నుంచి యూట్యూబ్ ఇన్కమ్ అయిపోతుంది. ఏ ఇన్కమ్ను చూసుకుని, ఏ సబ్స్క్రైబర్స్ని చూసుకుని తెచ్చిపోతున్నాడో దాన్ని కంట్రోల్ చేసే పనిలో ఉన్నారు. హిందువులు చాలా చోట అతని మీద కేసులు పెట్టే
ప్రయత్నం చేస్తున్నారు. ఇక అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే అతని మీద ఇండియాలో చాలా కేసులు ఉన్నాయి కాబట్టి ఈ రోజు వరకు ఇండియాకి రాడు. తన ఫ్యామిలీని అంటే తన తల్లిని తండ్రిని వాళ్ళందరినీ కూడా కాంబోడియా లాంటి వేరే దేశాలకు పిలిపించుకుని అక్కడే మాట్లాడి పంపిస్తున్నాడు. దుబాయ్ పిలిపించుకుని అక్కడే మీట్ అయ్యి పంపిస్తున్నాడు తప్ప ఇండియాలో అడుగు పెట్టట్లేదు. ఎందుకంటే ఇండియాలో అడుగు పెడితే శంషాబాద్ ఎయిర్పోర్ట్లోనే అతన్ని పోలీసులు లిఫ్ట్ చేసే అవకాశం ఉంటుంది. అతని మీద అన్ని కేసులు ఉన్నాయి. ఒక్క కేసు కాదు, 2 కేసులు కాదు. పొలిటికల్ కేసులు ఉన్నాయి, బెట్టింగ్ యాప్లకు సంబంధించిన కేసులు ఉన్నాయి, ఇప్పుడు ఈ కేసులు మతాన్ని లెక్కించపరిచిన కేసులు ఉన్నాయి. అందువల్ల ఒక యూట్యూబర్ వేరే వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్ కూడా అతన్ని అడిగారు, ఇండియాకి ఎప్పుడు వస్తావు అని అడిగితే అతను అంటూ ఉన్నాడు, ఇండియాకి అసలు ఎట్టి పరిస్థితుల్లో రాను నేను, ఇండియాలో మొత్తం పొల్యూషన్, బతికే పరిస్థితి లేదు, అలాంటి దేశానికి నేను రానంటూ ఇండియాని అంత దారుణంగా దుర్మార్గంగా మాట్లాడే ప్రయత్నం చేశాడు. గతంలో చైనా టూర్లో కూడా చైనాని పొగిడే క్రమంలో ఇండియాని అత్యంత చులకనగా చేస్తూ తాను ఎక్కడైతే పుట్టి పెరిగిన దేశం ఏదైతే ఉందో తన మాతృదేశాన్ని ఉద్దేశించి అత్యంత నీచంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ వీడియోలో కూడా అతను చెప్తున్నది ఏంటంటే, రేపు నేను ఇండియా వస్తే నాకు కూతురు పుడితే ఆ కూతురుని కూడా రేప్ చేస్తారు అంటూ. ఇటు ఇంకా పుట్టని కూతుర్ని, అప్పుడే పుట్టని కూతుర్ని భారతదేశంలో రేప్ చేస్తారు అంటూ అత్యంత దారుణమైన భాష, అంటే మనుషులు మాట్లాడలేని నీచమైన భాషలో ఇప్పుడు నాన్వేష్ మాట్లాడాడు. సో దానికి తగ్గట్టు ప్రస్తుతం ఇండియాలో లేడు కాబట్టి వేరే దేశాల్లో ఉన్నారు, అక్కడ నుంచి అరెస్ట్ చేసి తీసుకురావడం అనేది ఇంపాసిబుల్ కాబట్టి అతను కొట్టాల్సింది ప్రస్తుతం అతను ఏ బలాన్ని అయితే చూసి రెచ్చిపోతున్నాడు. ఒకటి ఇన్కమ్, ఆదాయం తగ్గిపోవాలి యూట్యూబ్లో, సోషల్ మీడియాలో, అండ్ దెన్ అతనికి ఉన్న అహంకారం, సబ్స్క్రైబర్స్, ఫాలోవర్స్. సో సబ్స్క్రైబర్స్, ఫాలోవర్స్ అందరూ కూడా వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారు. దీంతో సబ్స్క్రైబర్స్ మొత్తం పడిపోతే అతని అహంకారం మొత్తం దిగే అవకాశం ఉంటుంది. ఇన్కమ్ పడిపోతే ఉన్న అహంకారం కూడా పోయే అవకాశం ఉంటుంది. సో రేపటి నుంచి రిపోర్ట్లు కొడుతూ ఉన్నారు చాలామంది. ఇప్పటికే యూట్యూబ్ ఛానల్ని క్లోజ్ చేయాలని రిపోర్ట్లు కొడుతున్నారు. అతను వల్గర్ కామెంట్స్ని తప్పుపడుతూ రిపోర్ట్లు కొడుతున్నారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో ఉన్న అకౌంట్లకి అతన్ని రిపోర్ట్లు కొడుతున్నారు. దానివల్ల అతని అకౌంట్లు మొత్తం బ్లాక్ అయిపోతే అతని భాష కంట్రోల్లోకి వస్తుంది. అతని మానసిక పరిస్థితి మరోసారి లైన్లోకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ అశోక్. మొత్తంగా యూట్యూబర్ నాన్వేషణ అవినాష్ ఏవైతే కామెంట్స్ చేశారో అవి ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. అతని నోటి దురద కారణంగా తన క్రెడిబిలిటీని తానే పోగొట్టుకుంటున్న పరిస్థితి. ఇప్పటికే చాలా మంది నాన్వేషణ అవినాష్